హాయ్ అండి, అందరికీ నమస్తే. శుభ శుక్రవారం. ఈరోజైతే మార్నింగ్ శుక్రవారం అండి. పూజ అది చేసేసుకుందామనేసి రెడీ అవుతున్నాను. ఇక టిఫిన్ అది వేస్తున్నానండి. వర్షం అండి 2 రోజుల నుంచి. కాస్త మైదా పిండి, బియ్య పిండి ఇవన్నీ వేసి పునుకులు వేద్దామని చెప్పి వేస్తున్నాను. చాలా బాగా వచ్చినాయి టేస్టీగా. ఉల్లిపాయలు, జీలకర్ర అవన్నీ కూడా వేసి ఉల్లిపాయ పునుకుల్లాగా వేసాను. కొబ్బరి చట్నీ చేశానండి, దాని కాంబినేషన్ బాగుంటుంది. తర్వాత ఇవాళ శుక్రవారం కదండి, పూజ చేసుకున్నాను. అసలు ఇవాళ అమ్మవారి మెడలో ఇది దండ వేసారండి, ఎంత బాగుందో కదా. నెమలికలతో దండ నేను ఇదే చూడటం అండి. సరే మీరు అందరూ చూస్తారు కదా అని స్క్రీన్ షాట్ చేసి పెడుతున్నాను. ఇక ఇది ఈరోజు బ్లౌజ్ ఒకటి ఉందండి. ఇది పిన్ టు పిన్ పెడుతున్నాను, ఎందుకంటే స్టార్టర్స్ ఉంటారు కదా నేర్చుకునే వాళ్ళు, వాళ్ళకి ఏంటంటే ప్రతి చిన్నది కూడా డౌట్ వస్తూ ఉంటుంది. ఇది ఎట్లా జాయింట్ వేయాలి, ఇది ఎట్లా అతుకులు వేయాలి అని చెప్పేసి డౌట్స్ వస్తాయి. సో అలాంటి వాళ్ళకండి ఇది నా మెథడ్లో. ప్రతి వీడియోలోనూ ఉంటాయని మీరు అనుకోవద్దు. ఇలా చిన్న చిన్న టిప్స్ ఉంటాయండి. ఈ చిన్న చిన్న డౌట్స్ ఉంటాయి. బిగినర్స్కి అన్ని డౌట్స్ వస్తూ ఉంటాయి. ఎందుకంటే నేను నేర్చుకునేటప్పుడు నాకు అన్ని డౌట్లు, ఏంటి ఎగుడు దిగుడు వచ్చింది, ఇదిగో ఇది జాయింట్ వేసుకునేటప్పుడు ఎక్కువ తక్కువలు అవన్నీ వస్తూ ఉంటాయండి. ఈ ఉక్స్ పట్టి, కాజా పట్టి ఇవి కూడా అన్నీ సమానంగా వచ్చినాయో లేదో చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఎక్స్ట్రా క్లాత్లు ఏమైనా వస్తే కనుక కట్ చేసేసుకొని, వాళ్ళు కొలతలు ఇస్తారు కదా అది సైజు పెట్టి కట్ చేసి కుట్టుకోవాలండి. తర్వాత ఇది హ్యాండ్ జాయింట్ చేస్తున్నాను. ఈ మిడిల్లో మనం టక్ ఇచ్చాం కదా, ఈ ఫ్రంట్ పార్ట్లో తీసాం కదా, దానికి ఇలా ప్లస్ గుర్తు పెట్టుకుంటే మనకి గుర్తుంటుంది. మనం హ్యాండ్ జాయింట్ వేసుకునేటప్పుడు ఇది మాత్రం మస్ట్ అండ్ షుడ్గా గుర్తు పెట్టుకుని వేసుకోవాలి. లేదు అనుకుంటే ఇటు దట్టు అటు తిట్టు వేసేస్తామండి. సో ఇలా మనం కరువు తీసుకుంటాం కదా, ఆ ప్లేస్ గుర్తు పెట్టుకొని ఇట్లా హ్యాండ్ సగం నుంచి ఇట్లా కిందకి వేసేసుకోవాలి. జాయింట్ ఇట్లా ఇట్లా రౌండ్గా తిప్పేసుకోవాలి. ఆ కరువు దగ్గర ఇట్లా తిప్పేసి, ఎక్స్ట్రా క్లాత్ వస్తే ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసుకోవాలి. స్టార్టర్స్కి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఏంటంటే పిన్ టు పిన్ ఇలా చెప్పడం వలన వాళ్ళకి కొంచెం టెన్షన్ ఉండదు వాళ్ళు స్టిచ్ చేసేటప్పుడు. అందుకని ఇట్లా చెప్తున్నానండి. మళ్ళీ ఇంకో సగం నుంచి కూడా హ్యాండ్ అతికేసేసుకోవాలి. ఇట్లా రౌండ్గా తిప్పేసేసి స్టిచ్ చేసేసుకోవాలి. కింద అది సమానంగా వచ్చేలాగా క్లాత్లు అవన్నీ అడ్జస్ట్ చేసుకోవాలి. ఇట్లా క్లాత్ మొత్తం చక్కగా నీట్గా ఉందో లేదో చెక్ చేసుకుంటూ కుట్టాలండి. ఈ చివరగా ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా వస్తే కట్ చేసేసుకోవడమే. ఇదిగో ఇక్కడ క్లాత్స్ ఎక్స్ట్రా చిన్న ముక్క వచ్చింది, అది కట్ చేసేస్తున్నాను సమానంగా. దీని మీదే మళ్ళీ ఇంకో కుట్టు వేసుకోవాలండి, గట్టిగా ఉంటుంది. 2 కుట్లు వేసుకోవాలి. కుట్టేటప్పుడు కింద క్లాత్ వెనక్కి జరుపుకుంటూ ఫస్ట్ మనం వేస్తాం కదా కుట్టు, దాని మీదే పడేలాగా చూసుకోవాలి. కింద క్లాత్ జరుపుకుంటూ ఉండాలి, లేదంటే కింద క్లాత్లు దాని మిషన్ కిందకు వచ్చేస్తాయండి. అది పక్కకు నెట్టుకుంటూ ఒక చేత్తో ఇంకో చేత్తో దాని స్ట్రైట్ గీత పడేలాగా చేసుకోవాలి. ఇట్లా 2 కుట్లు వేసుకుంటే హ్యాండ్ గట్టిగా ఉంటుంది. ఏదైనా సరే 2 కుట్లు వేసుకుంటే గట్టిగా ఉంటుందండి. హ్యాండ్ పైపింగ్ వేసేసాను.